కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అల్లూరు జిల్లా పాడేరు ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ అభిషేక్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏలో జీవో నెంబర్ 3 మరియు గిరిజన హక్కులు చట్టాలపై నిర్వహించిన వర్క్ షాప్ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు కె భార్గవి హాజరయ్యారు. అయితే నేడు ఈ వర్క్ షాప్ కార్యక్రమంకు నిరసన సెగ తగిలింది. ఈ వర్క్ షాప్ కార్యక్రమం కేవలం గిరిజనుల మభ్యపెట్టేందుకేనని, ఎందుకంటే వర్క్ షాప్ కార్యక్రమం అంటే కేవలం అవగాహన మాత్రమే. ఇప్పుడు ప్రత్యేకంగా అవగాహన కల్పించనక్కర్లేదు. జీవో నెంబర్ 3 గిరిజన హక్కులు చట్టాల గురించి ప్రతి ఆదివాసీ బిడ్డకు తెలుసని అన్నారు. అయితే నేటి కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఇంకో జీవో తీసుకొస్తానని హామీ ఇచ్చి నేటికే హామీ అమలు చేయలేకపోవటం వల్లనే మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం షెడ్యూల్ ఏరియాలో జీవో నెంబర్ 3 స్థానంలో 100% ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ నియామక చట్టం అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ప్రత్యేక డిఎస్సీ ఏర్పాటు చేసి 100% ఆదివాసులకే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. లేని ఎడల రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం చేసి ఈ పోరాట సెగ అమరావతి నడిబొడ్డున చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము పూనుకుంటామని చెప్పేసి గిరిజన ప్రజానికం తరఫున మరొకసారి తెలియజేస్తున్నారు. ఈ రోజు ఐటీడీఎల్ లోపల ఏజెన్సీ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన ఐటీడీఎల్లో వర్క్ షాపుల పేరు మీద మీరు నిర్వహించుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఖచ్చితంగా మేము భిన్నాభిప్రాయములు లేవు, ఏకాభిప్రాయంలో ఉన్నాము. అలాంటప్పుడు మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు అని గిరిజన జాతి తరఫున నేను మాట్లాడుతున్నాను. బిడ్డలారా, ఏజెన్సీలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆదివాసీ ప్రాంతంలో దాదాపు డిఎస్సికి జనరల్ డిఎస్సికి మన గిరిజన ప్రాంతంలో 10,000 మందికి అప్లై చేసినటువంటి పరిస్థితి ఉంటే ఆ అప్లై చేసినటువంటి జనరల్ డిఎస్సిలో ఈరోజు 6% భాగమైనటువంటి 21 పోస్టులకు మాత్రమే ఆదివాసీ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు దక్కేటటువంటి పరిస్థితి నెలకొన్నది. అదే గతంలో జీవో నెంబర్ 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజు విడుదల చేసినటువంటి డిఎస్సిలో 330 పోస్టులకు ఆదివాసీ బిడ్డలు ఉద్యోగ అవకాశాల్లో వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు జీవో నెంబర్ 3 రద్దు అవడం వలన తీరని నష్టం ఈ గిరిజన ప్రాంతానికి నిరుద్యోగ యువతకి తగిలింది. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 3 అనేది ప్రధానంగా భాషా ప్రాతిపదిక మీద ఆదివాసీ బిడ్డల ఆచారాలు, సాంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి అలవాట్లు, అలానే ఆ స్థానికంగా ఉండేటటువంటి మౌలిక వసతులు ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితి. ఈరోజు మైదాన ప్రాంతాల నుంచి ఈరోజు జనరల్ డిఎస్సి కావడం వలన మిగతా ప్రాంతాల నుంచి ఇక్కడ టీచింగ్ చేయడానికి వస్తే వాళ్ళు సక్రమంగా విధులు నిర్వహించక మధ్యాంతరంగానే వాళ్ళు వెళ్లిపోయేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి భవిష్యత్తులో. తద్వారా ఈ గిరిజన ప్రాంతంలో విద్యార్థులు విద్యకు దూరమైనటువంటి పెద్ద ప్రమాదం ఉంది. కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నా, మా ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మీరు ప్రత్యామ్నాయ జీవోనన్నా రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఐటీడీఏలో జీవో నెంబర్ 3 మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అవగాహన సదస్సు అంటే దాని అర్థం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు జీవో నెంబర్ 3 మీద అవగాహన లేదేమో. ఈరోజు అధికారులు కంకణం కట్టుకొని ఆదివాసీ బిడ్డలకి జీవో నెంబర్ 3 మీద అవగాహన కల్పించడానికి ఒక సెమినార్ పెట్టారు. ఆదివాసీ బిడ్డలందరికీ కూడా జీవో నెంబర్ 3 మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. మీరు ప్రత్యేకంగా ఆ అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం లేదని ఈరోజు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ డిఎస్సి కోసం అదే టీడీపీ ప్రభుత్వం ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో వామపక్ష పార్టీ విద్యార్థి యువజన సంఘాలు ఉద్యమాలు నిర్వహించిన సందర్భంలో కూడా టీడీపీ యువజన నాయకత్వం అలానే విద్యార్థి నాయకత్వం భాగస్వాములు అయ్యి స్పెషల్ డిఎస్సి కావాలని కోరింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈరోజు
ఈరోజు స్పెషల్ డిఎస్సి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకి 100% ఉద్యోగ అవకాశం కల్పించేదానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని చెప్పి ఈ రోజు మేము సూటిగా ఆదివాసీ బిడ్డల నిరుద్యోగ యువత పట్ల ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మీరు చెప్పే కల్లిబొల్లి మాటలకి ఈ రోజు దాసోహమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆదివాసీ బిడ్డల నిరుద్యోగ యువత పట్ల లేదని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ప్రత్యామ్నాయ జీవాన్ని తీసుకొచ్చి ఇక్కడ 330 పోస్టులు ఆదివాసీ బిడ్డలకి ఈ డిఎస్సిలో దక్కాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ పోస్టులు వీళ్ళకే దక్కే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు లేకుండా ఇదే నిర్లక్ష్యాన్ని చూపిస్తే కనుక ఖచ్చితంగా ఆదివాసీ బిడ్డల ఉద్యోగ సెగ అమరావతికి అంటుకుంటుంది. ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 48 గంటల పాటు మహాధర్నా కొనసాగింపుగా ఉంది. ఈ సాయంత్రం లోపు మీ స్పష్టమైన వైఖరిని అధికారుల రూపంలో తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, స్పష్టమైన వైఖరి కావాలని గిరిజన నిరుద్యోగ యువత కోరుతా ఉంది. గిరిజన నిరుద్యోగ యువత పట్ల ఈ ఆదివాసీ బిడ్డల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మీ యొక్క నిర్ణయాల బట్టి ఆధారపడి ఉంది. కనుక మీరు చిత్తశుద్ధి ఉన్నట్లయితే మాకు న్యాయమైనటువంటి స్పష్టమైనటువంటి మీ ఆలోచన విధానాన్ని తెలియజేయాలని కోరుతున్నాం. లేని ఎడల భవిష్యత్తులో ఆదివాసీ బిడ్డలు పెద్ద ఎత్తున ఉద్యమాలకి రూపకల్పన చేసుకొని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేనందుకు గాను ఖచ్చితంగా. నా పేరు కె గణేష్, గిరిజన ప్రాంత సాధన సమితి జీమాడుగుల శాఖ ముఖ్య కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్నటువంటి వర్క్షాప్ అనే కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాము. కానీ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా ఇంకా ఆశతోనే ఉన్నాము. వాస్తవం ఏంటంటే వర్క్షాప్ అనే కార్యక్రమం అనేది ప్రజాభిప్రాయ సేకరణ అనేది గిరిజన ప్రాంత నాయకులందరూ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ వర్క్షాప్ అనేది అవగాహన కార్యక్రమం, సత్య కార్యక్రమం అనేది మన గిరిజన ప్రాంత నాయకులకు ఉన్నటువంటి సమాచారం. అంటే మేము భిన్నాభిప్రాయంలో ఉన్నప్పుడు మాత్రము ఎవరు ఏమంటున్నారో, ఎవరి వాదన ఏంటి అనేది తెలుసుకోవచ్చు. కానీ ఏకాభిప్రాయంతో ఉన్నాము కాబట్టి భారత రాజ్యాంగము ప్రత్యేకంగా షెడ్యూల్ ప్రాంతం 5th ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకా గిరిజనులు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇంకా మారుమూల ప్రాంతాల్లో విద్య కానీ, రోడ్ సౌకర్యం కానీ, అలాగే చదువులు కానీ ఏది సరిగ్గా లేనప్పుడు ఇంకా జీవో నెంబర్ని ఎలా తీసేస్తారండి, ఏ విధంగా తీసేస్తారని చెప్పేసి గిరిజన ప్రాంత నాయకులతో మేము గట్టిగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ వర్క్షాప్ విషయాన్ని మేము స్వాగతిస్తున్నాము. కానీ ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటి హెడ్డింగ్ తో వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఒకటే అంటున్నాం, భిన్నాభిప్రాయం అనేది ఎవరికి లేదు. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలు, జీవోలు, రక్షణలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటిది. వాటిని ఈరోజు తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తే మాత్రము మేము ఊరుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, గిరిజన ప్రాంత నాయకుల తరపున, గిరిజన ప్రజానికం తరపున నేను తెలియజేస్తున్నాను. అంటే అవగాహన కార్యక్రమం అంటే గిరిజన నాయకులకా లేదంటే అవగాహన కార్యక్రమము ఎవరైతే అమలు చేస్తున్నారో, ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారికా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మాకు ఇంకా అవగాహనలో ఉన్నాము కాబట్టి అమలు చేసేటువంటి వ్యక్తులు ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ చేయవలసినటువంటి సందర్భాలు ఐటీడీఏ ప్రాంతాల్లో కాదు, అక్కడ చైర్మన్ గా ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో అక్కడ సేకరణ చేసి అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇది మాత్రం గిరిజన ప్రజానికానికి మభ్యపెట్టే కార్యక్రమంగా ఉందా అనేటువంటి ఆందోళన మాత్రము మేమంతా ఉన్నాం. కాబట్టి అట్టి విధమైన పరిస్థితులు తీసుకురాకుండా గిరిజన ప్రాంతంలో శతశాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఇక్కడ గిరిజన ప్రాంతంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో 100% మాకు కావాలని చెప్పేస్తే గిరిజన ప్రజానికం తరపున అందరి తరపున మేము కోరుకుంటున్నాం సార్. అలా కాదు సార్, అంటే ఇప్పుడు వర్క్ షాపుల వల్ల కేవలం మీకు మభ్య పెట్టేందుకు అంటారా మీరు?